వెబ్సైట్లో ఉన్న వాటిని మనకు పిల్లలకు కావాల్సినటువంటి స్టూడెంట్స్కు అవసరమైన వాటిని ఇన్ కేస్ వికీపీడియా కావచ్చు, లేకపోతే వేరే వెబ్సైట్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదా సైన్స్కు సంబంధించిన మెటీరియల్ కానీ, మ్యాథ్స్కు సంబంధించినటువంటి మెటీరియల్ను కానీ మనం ఏం చేస్తున్నామంటే ఐఎఫ్పి ప్యానెల్లో ఫస్ట్ వైఫై ద్వారా కనెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాక వితౌట్ వైఫైతో మళ్ళీ ఆ నోట్స్ని మనము ఓపెన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో. దయచేసి అందరూ కూడా గమనించండి. ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి ముందుగా వెళ్ళేసి మనం సెట్టింగ్స్ దగ్గర వెళ్తాము. వెళ్ళినాక వైర్లెస్ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుంటాము. సో ఇక్కడ నా యొక్క సెల్ యొక్క వైఫై ఆల్రెడీ కనెక్టెడ్ అని చూపిస్తూ ఉంది. సో ఇది నా సెల్ యొక్క పర్సనల్ హాట్స్పాట్ నేను ఆన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది ఇంటూ కొట్టేసేయండి. ఇంటూ కొట్టేసాక ఇక్కడ గమనించండి, హాట్స్పాట్ ఆన్ అయినాక మనకి బోర్డు పైన వైఫై సింబల్ అనేది పడుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అప్లికేషన్స్ దగ్గర టచ్ చేస్తాము. అప్లికేషన్స్లో క్రోమ్ అనే ఆప్షన్కి వెళ్దాము. ఈ క్రోమ్ అనే ఆప్షన్స్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, హోమ్ పేజ్కి వెళ్ళేసి ఈ హోమ్ పేజ్లో మనం ఇక్కడ సెర్చ్ చేస్తాము. కావలసినటువంటి వెబ్సైట్ని మనం సెర్చ్ చేసుకోవచ్చు. సురేష్ మ్యాథ్స్ మెటీరియల్ అని పైననే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఈ మెటీరియల్ ఈ యొక్క వెబ్సైట్ని టచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది చూడండి. ఇక్కడ టీచర్ గురించి కూడా ఇచ్చారు, అంటే మన టీచరే ఈ వెబ్సైట్ని ప్రారంభం చేశారు. సో ఇక్కడ మనకి ఏ నోట్స్ కావాలంటే ఆ నోట్స్ ఉంటాయన్నమాట. ఆల్ క్లాస్ నోట్స్ టచ్ చేస్తాము. చూడండి ఇట్లా 6th క్లాసు, 7th, 8th, 9th, 10th అన్ని క్లాసులు కూడా మనకి నోట్స్ వస్తుంది. మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ 9th కావాలనుకోండి, 9th దగ్గర మనం క్లిక్ హియర్ అనేది పెట్టుకోవచ్చు. సో 9thలో చాప్టర్ వైజ్ మళ్ళీ డౌన్లోడ్ అనేది ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ చూడండి, మనకి ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ చూడండి నేను ట్రయాంగిల్స్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. డూ యూ వాంట్ డౌన్లోడ్ ఫైల్ అగైన్ అని వస్తుంది, అంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అనేది వస్తుంది. లేదు అంటే మనం డౌన్లోడ్ అగైన్ అని మళ్ళా కొట్టచ్చు, మీరు అదే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయ్యిందేదే వస్తుంది ఇక్కడ. సో మనం ఏం చేస్తున్నాను, అందుకే నేను బ్యాక్కి పోయి వేరే నోట్స్ చూపిస్తాను మీకు. సర్కిల్స్ అనేది చూడండి, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మనం టచ్ చేస్తాము. అండి ఇది కూడా డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది, కానీ ఇది నేను ఇంకా డౌన్లోడ్ చేయలేదు. సో డౌన్లోడ్ అగైన్ అనేది ఆప్షన్ టచ్ చేయండి. సో ఇక్కడ ఫైల్ డౌన్లోడెడ్ ఓపెన్ అనేది ఓపెన్ చేస్తే వస్తుంది. రీలోడ్ అవుతా ఉంది. అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ 3 డాట్స్ టచ్ చేస్తే డౌన్లోడ్స్ అనేది టచ్ చేస్తే చూడండి ఇక్కడ సర్కిల్స్ అనేది డౌన్లోడ్ అయ్యింది చూడండి నోట్స్. సో ఎన్సీఈఆర్టీ సిలబస్ మ్యాథమెటిక్స్ సర్కిల్స్ నోట్స్ మనకి ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని మనము ఇట్లా టచ్ చేసినామనుకోండి, ఈ నోట్స్ మనకి ఓపెన్ అవుతుంది చూడండి. ఇది ఓపెన్ అవుతుంది అంటే ఏమి, ఇంకా నా దగ్గర వైఫై కనెక్ట్లోనే ఉంది. వైఫై అనేది ఇక్కడ ఆన్లోనే ఉంది, కానీ ఇప్పుడు నేను వైఫైని క్యాన్సిల్ చేస్తున్నాను. బ్యాక్కి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి వైఫై అనేది రిమూవ్ చేస్తున్నాను. డిస్కనెక్ట్ చేస్తున్నాను.
వైఫై బంద్ చేయండి మా ఫోన్లో, హాట్స్పాట్ బంద్ చేయండి. హాట్స్పాట్ బంద్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మనకు వైఫై లేదు, చూడండి ఇప్పుడు సింబల్. సో ఏమి వైఫై లేదు, మళ్ళీ అయినా కూడా అప్లికేషన్సే ఓపెన్ చేస్తున్నాను. అంటే మనము ఉన్నా లేకపోయినా కూడా విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళకు సంబంధించినటువంటి నోట్స్ని వాళ్ళు రాసుకోవడానికి కానీ మళ్ళీ తిరిగి నేర్చుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. సో ఈ డౌన్లోడ్స్లో మనకి ఈ ఫైల్స్ అన్నీ కూడా మనం ఏమేమి డౌన్లోడ్ చేసామో ఇవన్నీ నోట్స్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రివిజన్ చేసేటప్పుడు ఈ నోట్స్ అనేది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ నోట్స్ మనకి ఈ విధంగా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికి థ్యాంక్స్ టు ద బలభద్ర సార్కి థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి. సార్ అంతా ఒక నోట్స్ లాగా రెడీ చేసి వెబ్సైట్లో ఉంచడం ద్వారా పిల్లలకు మంచి ఉపయోగకరంగా ఉంది. ఈ విధంగా పిల్లలకు మనం రివిజన్ చేసేటప్పుడు కానీ లేదా మనం క్లాస్లో మనకంటూ ఏదైనా వర్క్ ఉన్నా కూడా ఆల్రెడీ చేసినటువంటి లెసన్ని ఇంకొకసారి మనము రీయూజ్ చేయడానికి నోట్స్లు కానీ మెటీరియల్ కానీ చక్కగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.